కరోనా పీరియడ్ లో మనం ఎంత అవస్థపడ్డాము, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాము, లక్షలు ఖర్చు పెట్టిన ప్రాణాలు మిగిలినాయా? లేదు. సో అలాంటి పరిస్థితులలో ఒక అద్భుతమైన మొక్కను మన వాళ్ళు పరిచయం చేశారు, సమాజానికి వైద్యాన్ని పరిచయం చేశారు. అడ్డసర మొక్క ద్వారా కొన్ని వేలు కాదు కొన్ని లక్షల మందిని బాగు చేశారు. అది మన కళ్ళ ముందు అది కనిపించే అడ్డసర మొక్క మనకు కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒక మొక్కతో వైరస్ ను తరిమి కొట్టారు, ఒక మొక్కతో లంగ్స్ లో నీరు తీసేశారు, న్యూమోనియా తగ్గిపోయింది. ఇక ప్రాణాంతకమై డాక్టర్లు చేతులు ఎత్తేసి ఇంకా అయిపోయింది తీసుకెళ్లమన్న కేసులు కూడా ఒక అడ్డసర మొక్కను ముందు పెట్టి అడ్డసరం కషాయం కాంబినేషన్ లో ప్రాణాలు పోసిన మొక్క మన మధ్యలో ఉంది. సో ఇలాంటి మొక్కలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల రకాల మొక్కలు మన మధ్యలో ఉన్నాయి, వేల రకాల మొక్కలు ఉన్నాయి. అందులో కనీసము మన సంకల్పం ఏంటంటే ఒక 30 నుండి 50 మధ్యలో 40-50 మొక్కలతో దాదాపు 90% వ్యాధులు నయం చేసుకోవచ్చు మనం. అవన్నీ మనకు ఈ సమాజానికి పరిచయం చేసి మనందరికీ అవేర్నెస్ కల్పించేసి ఎవరికి వాళ్ళే స్వయంగా వాళ్ళ ఇంట్లోనే ఆ మొక్కలు పెంచుకొని, సరే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా కుండీలలో పెంచుకుని వాళ్ళ ఆరోగ్యం